అందరూ కూడా దయచేసి లేచి నిలబడినట్లయితే ఆ యవన బిడ్డలు అలాగే చిన్న బిడ్డలు అందరూ కూడా మార్చింగ్ చేసుకుంటూ ఈ యొక్క మన దేశాన్ని అలాగే మన యొక్క విశ్వాసాన్ని కూడా వారు ఎంతో నమ్మికతో గత వారం రోజుల నుండి నేర్చుకున్నటువంటి ఈ యొక్క బైబిల్ పాఠశాల నుంచి చక్కగా వారు దేవునికి మహిమకరంగా ఉంటారు. ప్లీజ్ కమ్. అత్యంత కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తుతులు స్తోత్రములు మహిమా ఘనత నీకే దేవా. సర్వ సృష్టికి కారణభూతుడు సజీవులుగా మా ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా లెక్కించి తండ్రి నీ సన్నిధిలో చిన్న మందగా మా ప్రభు మమ్మల్ని ఏర్పాటు చేసి మిమ్మలను స్తుతించి మహిమపరచుట కొరకు మీరు ఇచ్చిన ఈ యొక్క గొప్ప ఆధిక్యతను బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ సమయమందు మా ప్రభువా ఈ యొక్క చక్కని విశ్రాంతి దినాన్ని తండ్రి నీ సన్నిధిలో చిన్న బిడ్డలతో మొదలుకొని యవన బిడ్డలు పెద్దలు వృద్ధులము నాయనా నీ సన్నిధిలో మేమందరము చేరుకొని తండ్రి నాయన మీకు మహిమకరంగా మేము నడుస్తుండగా మరి ముఖ్యంగా మా ప్రభా గత వారం నుండి ఇప్పటి వరకు నాయన మీ చల్లని రెక్కల చాటును భద్రపరుస్తూ మా ప్రభా చిన్న బిడ్డలు యవన బిడ్డలు తండ్రి నాయన యొక్క వెకేషన్ బైబిల్ స్కూల్ని నాయన చక్కగా జరిగించుట కొరకు మీరు సహాయం చేసినందుకు మీకు వందనాలు తండ్రి. నాయన ఈ సమయమందు మా ప్రభా చక్కని సబ్బాతు బడి కార్యక్రమాన్ని నాయన జరిగించుట కొరకు సహాయం చేసి ఉన్నారు. ఆ రీతిగాని ఈ సమయంలో ఈ యొక్క పరిశుద్ధ నాయన ఆరాధనలో మా ప్రభు తండ్రి దైవారాధనలో మీరు మాతో మాట్లాడమని మా జీవితములను సరిచేసుకునేట కొరకు సహాయం చేయమని ప్రేమగల తండ్రి చేరువచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ఇంకను రావాల్సినటువంటి బిడ్డలు త్వరగా నీ సన్నిధికి నడిపించుకోనమని మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాను. హ్యాపీ సాబత్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. చక్కని ఆరాధనలో పాలుభాగస్తులు ఒకటి కొరకు దేవుడు మనకు సహాయం చేసినందుకు దేవునికి వందనాలు. మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ యొక్క ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను.
గత వారం నుండి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క వేసవికాల బైబిల్ పాఠశాలను జరిగించడం కొరకు మాకు సంఘ బిడ్డలు, అలాగనే సంఘ పెద్దలు, సంఘ విశ్వాసులు, యవన బిడ్డలు, చిన్న బిడ్డలు అందరూ కూడా సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అవునండి, ప్రతి ఒక్కరు కూడా వారు ఆ యొక్క బాధ్యత తీసుకొని చక్కగా ముందుకు వచ్చి వారం రోజుల నుంచి ఎంతో ఘనంగా ఈ యొక్క VBS కార్యక్రమాన్ని జరిగించడానికి సహాయం చేశారు. అలాగనే మనకి ఆ యొక్క వారమంతా కూడా VBS లో స్నాక్స్ కానీ లేక చక్కని పాఠాలు బోధించట్లో కానీ సహకరించినటువంటి పెద్దలు, ఆ యొక్క VBS టీచర్స్ కానీ, కోఆర్డినేటర్స్ కానీ, వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. దేవుడు వారిని మెండుగా దీవించును గాక. అలాగనే ఈరోజు ఇంత అందంగా దేవాలయాన్ని అలంకరించడానికి నిజంగా ఖ్యాతి, రాజేష్ వారి కుటుంబం చాలా సహకరిస్తున్నారు. ఎప్పటికప్పుడు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అదే రీతిగా ఈ వారంలో మనకి బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నటువంటి వారు, అలాగనే మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. అలాగనే సంఘం తరపున కూడా వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. పెద్దలు సౌభాగ్యలక్ష్మి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. అలాగనే వేసవకాలం అని చెప్పగానే ప్రతి వారము కూడా మనకి చక్కని బటర్ మిల్క్ కానీ లేక చాలామంది ఆ యొక్క ఫ్రూట్స్ కానీ ఏర్పాటు చేసి చక్కగా ప్రతి సాబత్ రోజు కూడా వచ్చిన వారందరికీ కూడా ఆ యొక్క ఏర్పాటు చేస్తున్నటువంటి సంఘ బిడ్డలు వారందరికీ కూడా పేరు పేరున వారి పేర్లు చెప్పడం అంటే మనకి ఇప్పుడు సమయం సరిపోదు, కానీ వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలలు కూడా ఎండవేడుముతో ఉన్న సమయంలో చెప్పగానే ముందుకొచ్చి చక్కగా సహకరిస్తూ ప్రతి విషయంలోనూ కూడా ముందుకు నడిపిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అలాగే కొద్దిమంది ఇంకా యవన బిడ్డలు రాలేకపోయారు, వారికి ఎగ్జామ్స్ అవి ఉండటం బట్టి దేవుడు వారిని కూడా మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ యొక్క డివైన్ అవర్కి సహాయకులుగా వచ్చినటువంటి రేజన్ గారికి, అలాగే సహోదరి దేదీప్తి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ దేవుడు మనందరినీ కూడా ఆత్మీయంగా నడిపించాలని కోరుకుంటూ ఈ యొక్క ఆరాధనను ప్రారంభించడం కొరకు ఎంతో సంతోషిస్తున్నాను. అందరికీ హ్యాపీ సబత్ అండి. ఈ రోజుకై ఏర్పాటు చేయబడిన వేదవాక్యము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 13-14 వచనాలు. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతిగల దానివై స్థాపింపబడుదువు, నీవు భయపడనక్కరలేదు. బాధించు వారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరంగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. ఆమేన్. అందరూ లేచి నుంచినట్లయితే మన కీర్తన పుస్తకం నుంచి 3వ పాట ఆకాశమందున ఆసీనుడా. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. కరుణించుమా యేసు, కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. గొర్రెను నేను దారి కానక తిరుగుచున్నాను, చెదరిపోయిన గొర్రెను నేను దారి కానక తిరుగుచున్నాను. కరుణించుమా యేసు, కాపాడుమా, కరుణట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. గాయపడినా
చేయుమా పరమ వైద్యుడా, గాయపడిన గొర్రెను నేను బాగు చేయుమా పరమ వైద్యుడా, కరుణించుమా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను నేను, నీ తట్టు కనులెత్తుచున్నాను. పనికిరాని పాత్రను నేను సరి చేయుమా ప్రభు వాడుకొనుమా, పనికిరాని పాత్రను నేను సరి చేయుమా ప్రభు వాడుకొనుమా, కరుణించుమా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను నేను, నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను నేను, నీ తట్టు కనులెత్తుచున్నాను. అందరూ కూడా మోకరించినట్లయితే ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 నాయనా, స్తుతులకు అర్హుడా, స్తోత్రార్హుడా, మహోన్నతుడ, గొప్ప దేవ, సర్వాధికారి, సర్వ సృష్టికి అధిపతిని యెహోవా దేవా, మీకే వందనాలు తండ్రి. యేసయ్య మరి ఇట్టి రీతి కదా తండ్రి, యేసయ్య విశ్రాంతి దినంలో తండ్రి మేమందరం నైనా ఇట్టి రీతిగా నీ సన్నిధానంలో కూడి నీ స్తుతించే భాగం మాకందరికీ దయచేసిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు నా తండ్రి. యేసయ్య నా ప్రభువా తండ్రి, గడిచిన వారం నుంచి ఈ వారం వరకు నైనా మీరు ఎక్కల చెట్లు భద్రపరిచి నా ప్రభువా మీకు మెండైన కాపుదలు మాపై ఎల్లప్పుడూ ఉంచినందుకు వందనాలు, స్తోత్రాలు నా తండ్రి. యేసయ్య నాయనా మరి ఈ రోజునైనా మేమందరం కూడి నీ స్తుతించే బాధ్యత మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి, స్తోత్రం నా ప్రభువా తండ్రి. యేసయ్య మరి నాయన గడిచిన మరి వారం అంతట్లో నాయన మరి నాయన VBS కార్యక్రమం జరిగింది నా ప్రభా, అది ఎంతో విజయవంతంగా జరిగి నా ప్రభా ఈరోజు ఆఖరి దినం నా ప్రభా తండ్రి. మరి బిడ్డలు ఎంతో ఎంతో ఉత్సాహంగా మరి నాయన వచ్చి నాయన నీ గురించి తెలుసుకొని నాయన నీ వాక్యం నేర్చుకొని నా ప్రభా నీ యందు నాయన నాట్యం చేసి నా ప్రభా మరి నాయన నీ పాటలు ఎన్నో పాడి నాయన ఎన్నో నేర్చుకున్నాను నా ఆ బిడ్డల్ని మీరు దీవించండి నాయన. వాళ్ళ చదువుల్లో మీరు తోడేడుగా మంచి జ్ఞానము తెలివిని వాళ్ళకి దయచేయండి తండ్రి, స్తోత్రం నా ప్రభా తండ్రి. మా సంఘ సభ్యులందరినీ జ్ఞాపం చేసుకోండి నా ప్రభా తండ్రి. యేసయ్య ఎండలు ఎంతో ఎక్కువగా ఉన్నాయి నా ప్రభా తండ్రి, ఎండ దెబ్బని మాకు ఏమి తగలకుండా నా ప్రభా మీరు ఎక్కల చాట్లు భద్రపరచమని నడుచున్నాను తండ్రి, స్తోత్రం నా ప్రభా తండ్రి. ఇక్కడ మరి కూడుకున్న ప్రతి ఒక్కరిపైన మీ ఆత్మవర్షం కుమ్మరించండి నా ప్రభా. ఈ విశ్రాంతి దినం నాయన మరి చూడలేక ఎంతోమంది నశించున్నాను నాయన, అయినప్పటికీ తండ్రి మమ్మల్ని సజీవ లెక్కల్లోంచి నాయన ఈ రోజుకే మమ్మల్ని నాయన విశ్రాంతి దినంలో మేము పాలు పంచుకునే బాధ్యత మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు నా తండ్రి. సయ్యా మరి ఎవరైతే మరి అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారు నా ప్రభా ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకొని తండ్రి. యేసయ్య వాళ్ళకు ఉన్న ప్రతి మరి నాయన సమస్యలను తీర్చండి తండ్రి, మరి స్వస్థపరచండి నా ప్రభా, నీకు సాక్షిగా నిలబెట్టుకోమని నడుచున్నాను తండ్రి, స్తోత్రం నా ప్రభా. ఇంకెవరైతే నాయన ఊర్లు వెళ్ళి ఉన్నారు నా ప్రభా వాళ్ళని జ్ఞాపం చేసుకోండి నాన్న యేసయ్య. మరి వాళ్ళకి మంచి నాయన ప్రయాణం దయచేయండి తండ్రి. యేసయ్య మన సుఖమైన ప్రయాణాన్ని దయచేయండి తండ్రి. వాళ్ళు వెళ్ళినైనా సంతోషంగా మళ్ళీ తిరిగి వచ్చి నాయన మరి స్తుతించే భాగం వాళ్ళకి దయచేయమని నడుచున్నాను తండ్రి, స్తోత్రం తండ్రి. మా సంఘ కాపని మీకు జ్ఞాపం చేసుకొని తండ్రి, మన సేవలు చేయించిన సేవల్లో మీరు తోడేయడం వాళ్ళ కుటుంబాన్ని మీకు జ్ఞాపం చేసుకొని తండ్రి. యేసయ్య మీకే వందనాలు తండ్రి. యేసయ్య రోజు మరి నా ప్రభా చిన్న బిడ్డలు ఎంతో మంది వచ్చి ఉన్నారు నా ప్రభా నాయన మీ మెండైన కాపుదలు విశ్రాంతి దీవెనలు ఎల్లప్పుడు నాయన బిడ్డలపై పెద్దలపై ప్రతి ఒక్కరిపై నాయన విశ్రాంతి దీవెనలతో నింపమని కోరుచున్నాను తండ్రి, స్తోత్రం తండ్రి. యేసయ్య మరి నాయన ఇప్పుడు నాయన వాక్యం జరుగుతుంది, ఆరాధనలో మీరు తోడేడుగా ఉన్నాను తండ్రి. మేము వాక్యం వినినా తండ్రి దాని అనుసారంగా మేము జీవించే బాధ్యత మాకు దయచేయండి, అట్టి జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి, అట్టి మెలకులు మాకు దయచేయమని కోరుచున్నాను తండ్రి, స్తోత్రం నా ప్రభా తండ్రి. మరి నాయన ఇప్పుడు ఆరాధన జరుగుతుంది నా ప్రభా, కావాల్సిన
మరి జ్ఞానాన్ని మరి పాస్టర్గా చెప్పబోయేనైనా వాక్యాన్ని మేము శ్రద్ధగా విని దాని అనుసారం మేము జీవించే భాగ్యం మాకు అందరికీ దయచేస్తారని ఇచ్చిన ప్రాంతం పాసం చేర్చుకోమని మిక్కిలి బతుకులాడు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హ్యాపీ సాబత్ అండి. ఈ రోజున చాలా ప్రత్యేకంగా ఆ దేవాలయం కనిపిస్తూ ఉంది కదండి. నేను ఒక చిన్న విషయాన్ని గమనించానండి. అప్పటి వరకు చిన్న బిడ్డలు కూర్చొని ఎప్పుడైతే మార్చింగ్ చేయాలని బయటికి వెళ్ళారో ఒక్కసారిగా దేవాలయం అంతా కూడా నిశ్శబ్దంగా ఉందండి. సో అందుకేనేమో యేసుక్రీస్తు వారు అంటున్నారు, చిన్న బిడ్డలను నా యొద్దకు రానివ్వండి, వాళ్ళుంటే ఎంత ఆహ్లాదకరమో అనేటువంటిది ఈ విషయం నాకు వెంటనే గుర్తొచ్చి నేను దేవుని సంతోషపడ్డానండి దేవుని దృష్టిలో. మరి మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంలోకి వచ్చినాము. మరి కానుకల గురించి మార్కు సువార్త 12వ అధ్యాయము 43-44లో ఈ విధంగా రాయబడి ఉందండి. కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారి అందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువగా వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేరు చేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవమంతయు వేసినని చెప్పిన. మన దేవాలయంలో ప్రతి వారము ఆరాధన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అది దేవునికి సంబంధించినటువంటిది. దానితో పాటు మరొక ప్రాముఖ్యమైనటువంటి అంశము ఏదైనా ఉందంటే ఈ యొక్క కానుకలు దశమ భాగములు అనేటువంటి అంశం అండి. ప్రతి ఒక్కరు చెబుతూ ఉంటారు, దీంట్లో క్రొత్తదనం ఏముంది, ప్రతి చోట వింటున్నాము, ప్రతిరోజు మనం ప్రతి వారం వేస్తున్నాము, ఏమిటి దీంట్లో క్రొత్తదనము అని అనుకోవచ్చు. దశమ భాగం మనం అందరం ఇస్తాము కదండి. ఈ విషయంలో చిన్న క్లారిఫికేషన్ అంటే మనం తెలియకోకుండా ఒక్కొక్కసారి కొన్ని పొరపాట్లు జరగవచ్చండి. నాకు తెలిసినటువంటి 2 విషయాలు దశమ భాగం గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక 1000 రూపాయలు మన సంపాదన అనుకోండి, దాంట్లో దశమ భాగం ఎంత ఇస్తామండి? 100 రూపాయలు ఇస్తాము. అయితే 100 రూపాయలు మొదట 900 ఖర్చు అయ్యేదాకా ఉండి తర్వాత 100 రూపాయలు తీయొచ్చండి? కాదండి. మనకి ఎప్పుడైతే ఒక బ్యాంకులోకి సపోజ్ మనకి 1000 రూపాయలు వచ్చిందనుకోండి, మనము 900 ఖర్చు పెట్టి ఇంకా ఉంది కదా అని ఆ లాస్ట్లో ఉన్న 100 తీసి దేవుని సన్నిధిలోకి వచ్చి వేయొచ్చా? వేయకూడదు. అలాగ. రెండవది, సపోజ్ నా అకౌంట్లో అంతకుముందు డబ్బులు ఒక 1000 రూపాయలు ఉన్నాయి అనుకోండి, మళ్ళీ 1000 రూపాయల శాలరీ వచ్చింది, 2000 ఉన్నాయి కదా, నేను ఈ రోజున ఏదైనా కొనాలనుకున్నాను. సపోజ్ సోమవారం నాకు శాలరీ పడింది అనుకోండి, నేను బయటకు వెళ్ళి ఏదైనా కొనాలని అనుకోండి, నేను ఏం ఆలోచిస్తాను? ఆల్రెడీ నా 1000 రూపాయలు ఉన్నాయి కదా అని నేను కొనటానికి ప్రయత్నించేస్తాను. దాంతోపాటు దేవుని యొక్క దశమ భాగం కూడా ఉందనే విషయాన్ని మనం మర్చిపోయి మనం కొంటాం. ఏది? ఆ 1000 రూపాయల్లో నేను ఖర్చు పెడుతున్నాను కదా అనుకుంటాం. అది కరెక్ట్ కాదండి. ఎప్పుడైతే మన జీతంలో కానీ మన చేతిలో కానీ మొదటిగా ఆ యొక్క శాలరీ కానీ మన సంపాదనకి వచ్చినప్పుడు వెంటనే దాంట్లో నుంచి దేవునికి ఇవ్వాల్సినటువంటి దశమ భాగమును తీసి పక్కన పెట్టిన తర్వాతే మనము మిగతా ఆటకి దానిని ఖర్చు పెట్టాలండి. అది ఈ రోజున ఓల్డెన్ డేస్లో అయితే చేతులకి డబ్బులు వచ్చాయి, వెంటనే తీయగలం. ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ అయిపోయింది, చేతులకు వచ్చేది తక్కువ. కాబట్టి ఈ విషయంలో మనం చాలామంది, నేను కూడా ఒక్కోసారి అలా పొరపడుతూ ఉంటాను. కానీ నా భార్య కానీ మా అత్తయ్య గారు కానీ, అయ్యా అలా కాదు, ఈ విధంగా మొదటిగా దశమ భాగం వచ్చిందంటే దాంట్లోంచి తీసి అది ఏ రోజైనా పక్కన పెట్టి మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు తీసుకుని వెళ్ళేయాలనేటువంటిది చెప్తూ ఉంటారండి. దశమ భాగం మనం తీసుకునే విషయంలో ఈ చిన్న మనం తెలియకోకుండా ఒక్కోసారి పొరపడుతూ ఉంటాము. దాన్ని గమనించాలనేటువంటి విషయాన్ని నేను చెప్పాలనుకున్నానండి. ఆ విధముగా మనము ఉండాలండి.
ఎందుకు దేవుడు దశమ భాగము కానీ కానుకలు కానీ మనం ఇవ్వాలని అనుకుంటూ ఉన్నాడండి? దేవునికి ఏమి తక్కువ కదండి? మనం చాలామంది ప్రశ్న చేస్తూ ఉంటాము. సమస్తము దేవునిదే కదా, మరి మనం ఎంతో కష్టపడి ఈ లోకంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నా మనం దేవుడు అడుగుతున్నాడు, దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థితి ఎందుకండి, దేవునికి ఏమి కొదువా అని చాలామంది మనము ప్రశ్నించుకుంటాము, ఆలోచిస్తాము. అయితే ఇక్కడున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పాఠం ఏంటంటే, దేవుడు మనలో ఇచ్చే గుణము ఎవరికండి? దేవునితో కాదు. రేపొద్దున మన తోటి సొసైటీలో ఉన్నటువంటి ప్రజలు వారి సమస్యలో ఉన్నప్పుడు కానీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానీ మన కంటికి కనిపించినప్పుడు చెవికి వినపడినప్పుడు మనం చూసినప్పుడు అలాంటి హృదయము మనలోకి ఉండాలని, ఇప్పుడండి ఇచ్చే హృదయం మనలో ఉండాలి. ఎలా వస్తుందండి? నేను ఒక బైక్ని డ్రైవింగ్ నేర్చుకోవడానికి నెమ్మదిగా డ్రైవ్ చేస్తూనే అంటే ఒక రోజుకి నేను డ్రైవ్ చేయగలను, కానీ ఒకేసారి నేను వెళ్ళి డ్రైవ్ చేయగలనండి? చేయలేము. అదే విధంగా దేవుని సన్నిధిలో మనము ఇవ్వటం అనేటువంటి మొదటగా దేవుని సన్నిధిలో అలవాటు చేసుకుంటూ ప్రారంభించినప్పుడు రేపొద్దున అదే హృదయాన్ని మనకు కలిగి ఉన్నప్పుడు బయటికి వెళ్ళి ఎవరైనా అవసరతలో ఉన్నటువంటి వారికి మన వంతు మనం చేయగలిగినటువంటి స్వభావము దేవుడు మనకి ఇవ్వాలని, ఆ విధంగా ఆయన బిడ్డలుగా మనము రిప్రజెంటేటివ్గా ఉండాలనేటువంటి ఆశతో దేవుడు మనల్ని ఈ యొక్క క్రమము కూడా పెట్టాడనేటువంటి విషయాన్ని కూడా మనము గమనించాలండి. ఆ విధంగా మనము ఇందాక లెసన్ స్టడీకి ముందు సేప స్కూల్లో ఆ పాప చెప్పిందండి చక్కగా, ఇచ్చే హృదయాన్ని టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు ఇచ్చే హృదయం ఉండదండి. అలాంటిది నేను నేర్చుకోవాలంటే నేను దేవుని సన్నిధిలో అలా ఇవ్వగలిగినప్పుడు నేర్చుకుంటానండి. అలాగ మనం సరిదిద్దుకోవటానికి దేవాలయంలోకి వచ్చినప్పుడు కొన్ని అలవాట్లు మనం నేర్చుకోవటానికి, కొన్ని అలవాట్లను మనం సరిదిద్దుకొని మన జీవిత విధానంలో వాటిని అవలంబిస్తూ మన తండ్రి అయినటువంటి దేవుణ్ణి మన యొక్క క్రియ రూపంలో ఆయన్ని మహింపరచాలండి. అదే దేవుని యొక్క ప్రణాళిక అయి ఉంటుంది. ఆ విధంగా ఈ కానుకల విషయంలో కూడా మనం చూసినట్లయితే మనందరికీ తెలుసు, ఆ విధవరాలు వేసినటువంటి కానుకలు చాలా కొద్దివైన ఇచ్చేటువంటి హృదయము కదండి, అది దేవుడు చూస్తున్నాడు. ఆ విధంగా మనము మన కానుక విలువ కానీ ఇచ్చు మొత్తం మీద కాకుండా ఇవ్వబడిన శాతం మీద మరియు ఇచ్చే ఉద్దేశం మీద అంచనా వేయబడిందని యేసు శిష్యులకు బోధించారని ఎలెన్ వైట్ గారు రాస్తూ ఉన్నారండి. కానుకలు మరియు దశమ భాగములు తప్పనిసరిగా మనము ఇవ్వాల్సి ఉన్నది. దశమ భాగము శాతము దేవుడు నిర్ణయించాడు. ఆరాధించే వ్యక్తి కానుకల శాతాన్ని నిర్ణయిస్తాడు. కానుకలు అది మనం మనస్ఫూర్తిగా ఎంత ఇవ్వాలనుకునేటువంటిది అది మనలో ఆధారపడి ఉంటుంది. కానీ దశమ భాగం అయితే దేవుడు ఒక క్రమాన్ని, ఒక శాతాన్ని ఆయన నిర్ణయించున్నాడు కాబట్టి వాటిని మనం ఇవ్వాలని మనకి వాక్యం తెలియజేస్తుందండి. ఆ విధంగా ఈ సమయంలో ఈ యొక్క తలంపుతో పరిచారకులు వచ్చి కానుకలు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నానండి. ఆ సమయంలో ప్రత్యేకమైనటువంటి పాట అక్షయ వారు ముందుకు వచ్చి ప్రత్యేకమైనటువంటి పాట పాడవలసిందిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. Check. ప్రైజ్ ద లార్డ్. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా.
క్షణము నీ దయలేని క్షణము నేను హించలేను యేసయ్యా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరిని చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరిని చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమలో పొందా మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నేను హించలేను యేసయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. నాశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. నాశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నేను హించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నేను హించలేను యేసయ్యా. దేవునికి స్తోత్రం. అందరూ లేచి నిలబడినట్లయితే కానుకల విషయం చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా మహోన్నతుడా ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు ప్రభువా, స్తోత్రములు తండ్రి. ఆకాశమందు పరమండలంలో ఆశీర్వైనటువంటి మా గొప్ప దేవ స్తోత్రములు తండ్రి. ఈ యొక్క విశ్రాంతి దినమందు ప్రభా మీ సన్నిధికి కుటుంబాలుగా కూడుకొని వచ్చి మిమ్మల్ని ఆరాధించుకునేటువంటి గొప్ప బాధ్యతను మాకు అనుగ్రహించి ఉన్నారు. అందుని బట్టి దేవా స్తోత్రములు తండ్రి. ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమాలు అంతటిలో కూడా మీరు నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. జరగబోయే కార్యక్రమాల్లో కూడా మీరుండి ప్రభా మీ నామమునకు ఘనత మహిమ తెచ్చేటువంటి బిడ్డలుగా మేముండుటకు ప్రభా సహాయం దయచే తండ్రి.
మరి ఈ సమయంలో ఇవ్వబడినటువంటి కానుకలను మీ సన్నిధిలో పెట్టుచున్నాం ప్రభా. మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు, ఆకాశంలో వాక్యాలు విప్పి పట్టజాలైనటువంటి సమృద్ధి అయినటువంటి దీవెనలు ఇస్తానని వాగ్దానం ఇచ్చి ఉన్నారు ప్రభా. ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా, ఇవ్వలేనటువంటి బిడ్డలను కూడా ప్రభా, అందరినీ సమృద్ధిగా దీవించి ఆశీర్వదించమని, ఇచ్చినటువంటి కానుకలను దశమ భాగంలోను సమృద్ధిగా వారి జీవితాల్లో ఇంకను ప్రభా పొందుకునేలాగా మీరు ఆకాశం నుండి ఆశీర్వదించి సహాయం దయచేయమని, ఈ యొక్క చిన్న ప్రార్థన మీ సన్నిధిలో చేర్చుకోమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి. వన్స్ అగైన్ హ్యాపీ సాబత్. ప్రభునందు ప్రియ దేవునికి విశ్వాసులారా, ప్రభునామన మరొకసారి మీ అందరికీ కూడా విశ్రాంతి దిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఈ సమయం ఆల్మోస్ట్ 1 o'clock అవుతుంది కనుక ఒక 15 minutes మాత్రమే, పావుగంట దేవుని యొక్క వర్తమానాన్ని వినాలని, దేవుని యొక్క వర్తమానం ద్వారా మనందరం కూడా ఆత్మీయంగా బలపడాలని నా యొక్క ప్రార్థన ఉన్నది. మార్కు సువార్త 10వ అధ్యాయము 14వ వచనం చాలా చక్కగా ఇక్కడ మనకి రాయబడి ఉంది. మార్కు సువార్త 10వ అధ్యాయము 14వ వచనం. యేసు అది చూసి కోపపడి, ఆ చిన్న బిడ్డలను నా యొద్దకు రానీయుడి, వారి నాటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. ఈరోజు చక్కగా మనకి ఈ యొక్క కానుకల గురించి మాట్లాడుతున్న సమయంలో చెప్పారు. చిన్న బిడ్డలందరూ కూడా వస్తే, చిన్న బిడ్డలందరూ కూడా ఇక్కడ ఈరోజు దేవాలయంలో కూర్చున్నప్పుడు వారిని చూసి దేవాలయం అంతా ఎంతో సంతోషంగా చక్కగా కలర్ఫుల్ గా ఉందని మనకి రేజన్ గారు చెప్పడం మనం విన్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరి ఉద్దేశం కూడా అదే. ప్రతి ఒక్కరము కూడా ఆ బిడ్డలను చూసినప్పుడు ఆ ఆనందం, ఎందుకంటే వారు మాట్లాడే మాట, వారు చేసే పనులు కూడా ఎంతో సంతోషాన్ని ఇస్తుంటది. ఎందుకంటే కొన్ని సమయాల్లో మనకి అది విసుగుగా అనిపించినా కానీ ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క బిడ్డలు, దేవుని యందు భయభక్తులు కలిగి ఎదుగుతున్నటువంటి బిడ్డలు ఎంతో ఆశీర్వాదానికి యోగ్యులవుతారనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధికి వారిని రానివ్వండి. దేవుని యొక్క సన్నిధికి రానివ్వటం వలన ఇలాంటి వారిదే పరలోక రాజ్యానికి వారసులు అవుతారు అని చెప్పారు. అంటే అర్థం ఏంటంటే మనందరము కూడా వారి మనస్సు కలిగి వారిలాగా మనం జీవించగలిగితే మాత్రం ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్యానికి వారసులమే, దేవుని యొక్క రాజ్యానికి వారసులమే. కాబట్టి ఈరోజు ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా కూడా ఒక మాట మనకి తెలియపరచబడుతుంది. ఐజయా చాప్టర్ 54 verses 13 and 14. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, నీవు నీతి గల దానివై స్థాపింపబడుదువు, నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. ప్రియ సహోదరి సహోదరులారా, బిడ్డలను దేవుని సన్నిధికి నడిపించటం మన యొక్క మనసును బట్టి కూడా ఉంటుంది. పెద్దల యొక్క మనసును బట్టి, పెద్దల యొక్క ఆలోచన విధానాన్ని బట్టి, పెద్దలకున్న తలంపును బట్టే మనము మన బిడ్డల్ని దేవుని సన్నిధికి నడిపించగలం. అవునా కాదా? ఎందుకంటే అండి, నేను గత రాత్రి కూడా చెప్పాను, ఇది ఎన్నోసార్లు ప్రసంగం చేసినప్పుడు కూడా నేను చెప్పిన మాట ఏంటంటే, తల్లిదండ్రులు దేవుని సన్నిధికి వెళ్లకుండా బిడ్డలను వెళ్ళమంటే బిడ్డలు వెళ్ళరు. తల్లిదండ్రులు ప్రార్థన చేయకుండా బిడ్డల్ని ప్రార్థించమంటే ప్రార్థన చేయరు, వారికి రాదు అది. ఎందుకంటే మనల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు, పరిశీలన చేస్తూనే ఉంటారు బిడ్డలు. మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏమి తింటున్నాం, ఎలా జీవిస్తున్నామో సమస్తాన్ని కూడా వారు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. వారు మనకి ఎదురు చెప్పలేకపోవచ్చు, కానీ వారు మాత్రం పర్సనల్గా చేస్తారు అలాంటి క్రియలన్నీ. ఎంతమందికి మరి ఈ యొక్క అనుభవం, లేకపోతే ఎంతమందిని ఇలాగా మీరు చూసారో తెలియదు, కానీ చాలా మంది పిల్లలు, ఉదాహరణకి టీచర్స్ ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. టీచర్స్ గా మీరు బోధించే బోధ వింటారు అక్కడ స్కూల్లో, స్కూల్లోనే ఎక్కువ, కాలేజ్ అంటే పెద్ద పిల్లలు అవుతున్నారు. స్కూల్లో ఆ వయసు పిల్లలందరూ అక్కడ విని ఇంటికి వచ్చి వాళ్ళ తమ్ముడితోనో
వాళ్ళ అక్కతోనో వాళ్ళ చెల్లితోనో అక్కడ బోర్డు అన్నమాట. అవసరం లేదు వాళ్ళకి, బోర్డు ఏం అవసరం లేదు. ఎక్కడ ఏది కొంచెం నల్లగా కనపడితే అన్ని మీద గీసేస్తూనే ఉంటారు. వాళ్ళు లెసన్ బోధిస్తారు, ఈ బిడ్డలందరూ వినాలన్నమాట. మిగిలిన సహోదరులు కానీ అంటే మనల్ని ఇమిటేట్ చేస్తున్నారు, మనల్ని వారు అబ్జర్వ్ చేస్తున్నారు అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడు కూడా. కాబట్టి ఇక్కడ అందుకంటున్నాడు, నువ్వు భయపడాల్సిన లేదు. ఎప్పుడు దేవుని సన్నిధికి వారిని నడిపించినప్పుడు, దేవుని సన్నిధిలో వారు ఎదుగుతున్నప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరత లేదు. దేవుని యొక్క సన్నిధిలో నీ బిడ్డలు ఆశీర్వాదాలకు యోగ్యులు అవుతారనేటువంటిది జ్ఞాపకం చేసుకో. ఒకసారి ఇక్కడ మనకి కీర్తనలు 71వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట చెప్తాడు. Psalms 71:17. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చి తిని. చూడండి ఏ రకంగా అంటే, దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుతూ వచ్చుతున్నావు, నేను ఎలా జీవించాలో నేర్పుతున్నావు. ఎందుకంటే మనము ఒకప్పుడు బాల్య దశ నుంచి వచ్చిన వాళ్ళమే, మనము ఒకప్పుడు ఒక తల్లిదండ్రులకు బిడ్డలమే కాబట్టి, చిన్న బిడ్డలమే కాబట్టి, ఆ వయసు నుంచి వచ్చినప్పుడు దేవుడు మనల్ని బలపరిచిన విధానం మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఆశీర్వాదాలకు యోగ్యులైనప్పుడు మన బిడ్డలను ఎలాగా నడిపిస్తున్నాం ప్రియ సహోదరి సహోదరుడా. వారందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాగ్దానమైనటువంటి బిడ్డలుగా వారు ఉండటానికి వారు సిద్ధపడుతుంటే, నీవు నేను మనం ఎలాగ జీవిస్తున్నాం ఒక్కసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. కారణం ఏంటంటే, దేవుణ్ణి మహిమపరచడానికి ఆ వయసుతో సంబంధం లేదు. ఆ బిడ్డలు చక్కగా ప్రార్థన చేస్తుంటే, ఆ బిడ్డలు చక్కగా పాటలు పాడుతుంటే అనేక మంది, అంటే తల్లిదండ్రులుగా మనకి సంతోషం ఉండొచ్చు, కానీ చూసిన ప్రతి ఒక్కరు కూడా అన్నారు, ఆ స్టేటస్ లో కానీ లేక గ్రూప్ లో కానీ మనం పోస్ట్ చేస్తున్నప్పుడు, చాలా చక్కగా పాటలు పాడుతున్నారండి పిల్లలు, చక్కగా ప్రార్థన చేస్తున్నారండి. ఎందుకంటే బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పుము, రేపు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడని సామెతల గ్రంథంలో మనకి చాలా స్పష్టంగా తెలియపరచబడుతుంది. మరి మన బిడ్డల్ని మనం ట్రైన్ అప్ చేసే విధానం ఎలాగుంది, వారిని మనం తీర్చిదిద్దే విధానం ఎలా ఉంది, వారి పాటల్లో కానీ వారి యొక్క ప్రార్థనలో కానీ లేక వారి యొక్క బోధలో కానీ చాలా మంది చిన్న బిడ్డలు కూడా చక్కగా దేవుడిచ్చిన జ్ఞానంతో వారు బోధించే తలాంతులు కూడా వారికి ఉన్నాయి. మనమే వారికి ఉన్నటువంటి తలాంతులను మనము తీసివేస్తున్నాం, అంటే ఉంచుతున్నాం, వారిని ఎదగడానికి లేకుండా మనము వారిని దూరం చేస్తున్నాం ప్రియ సహోదరి సహోదరుడు. కాబట్టి మన యొక్క బిడ్డల ఎడల నీవు నేను ఏ రీతి ఏ తలంపుతో మనం ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు దేవుణ్ణి మహింపరచాలి, ఎందుకు ఆ బిడ్డలకి మనం ఆ మాటలు చెప్పాలి, ఎందుకు దేవుని యందు భయభక్తులు కలిగి నడవాలని చెప్పాలి. 25 కీర్తనలు 25వ అధ్యాయం 8వ వచనం నుంచి కొన్ని మాటలు. 25వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఉత్తముడను యథార్థవంతుడునై ఉన్నాడు కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గాయకొను వారి విషయములలో యెహోవా త్రోవలన్నీయు కృపా సత్యములోని ఉన్నవి. యెహోవా, నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపుము. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. దేవునికి వందనాలు. ఎందుకు మనం మన బిడ్డల్ని ఆయన సన్నిధిలో నడిపించాలని కోరుతున్నామంటే, నీవేది అడుగుతావో అది ఆయన నీకు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఏది అవసరం అంటే, ప్రభా నేను పాపిని నన్ను క్షమించు అని ఒక జ్ఞానం ఉన్నటువంటి బిడ్డలుగా మనం మాట్లాడుతున్నప్పుడు, మన బిడ్డలను బాల్య దశ నుంచి కూడా దేవునికి లోబడేటువంటి మనసును వారికి నేర్పినప్పుడు ఖచ్చితంగా రేపు వారు తొలగిపోరు. రేపు అది కూడా నీవు నేర్పించాల్సినటువంటిది ఎందులో ఏ విధంగా అనేటువంటిది కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా వారికి మన కళ్ళ ఎదురుగుండా కనపడుతూనే ఉంది. ఏది శ్రేష్టమైనదో, ఏది వారికి ప్రయోజనకరమైనదో అది వారికి ఆ జ్ఞానాన్ని చెప్పిన వారికి తెలియకపోవచ్చు. యాజ్ ఎ పేరెంట్స్గా, తల్లిదండ్రులుగా నీవు నేను కూడా మన యొక్క బిడ్డలకు మనం ఏది శ్రేష్టమైనదో, ఏది శాశ్వతమైనదో అది మనం వారికి నేర్పించలేకపోతే రేపు వారు పెద్దవారైన తర్వాత అది చెడు అయినా కూడా దాని నుండి తొలగిపోలేరు, చెడు అయినా కూడా దాని నుండి తొలగిపోలేరు. కాబట్టి మన బిడ్డలకు మనం ఏం నేర్పుతున్నాం,
ఏ రీతిగా మనము ఆయన యొక్క సన్నిధికి వారిని నడిపించేటువంటి వారిగా మనం ఉన్నామో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి యెషయా 26వ అధ్యాయం, ఐజయా చాప్టర్ 26 వర్సెస్ 3. ఐజయా 26 వర్సెస్ 3. ఎవని మనస్సు నీ మీద అనుకొనునో వానిని నీ పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఎప్పుడైతే, ఎందుకంటే మనము మన యొక్క బిడ్డలను ఆ యొక్క విశ్వాసానికి కారకులుగా మనం తయారు చేయాలంటే, విశ్వాసం అంటే ఈ వయసు వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మనం కూడా చాలా మంది వయసు పెద్దవారమైనా కూడా విశ్వాసంలో మనకి ఇంకా జ్ఞానం తెలియట్లేదు. విశ్వాసం అంటే ఏంటి అసలు? అబ్రహాము గురించి, నోవాహు గురించి చెప్తున్నప్పుడు తెలుసుకుంటాం విశ్వాసం అంటే ఏంటి. మన బిడ్డలకి మనం బోధించాలంటే ముందు మనకి తెలియాలి కదా ఏంటది విశ్వాసం అంటే. ఓకే, దేవుని యందు మనం దేవుణ్ణి వెతకటం, దేవుని గురించి తెలుసుకోవటం. ఇంకొకటి అబ్రహాము గురించిని నోవాహు గురించి చెప్పిన మాటల్లో ఉన్న అర్థం ఏంటో తెలుసా? ఇదివరకు చూడని సంగతులు వారు చూస్తారు, అదే విశ్వాసం. ఎందుకంటే అదృశ్య దేవుని నీకు కనబడట్లేదు, మనకు తెలియట్లేదు, మన ఎదురుగా లేడు, కానీ మనం నమ్మటమే విశ్వాసం. వి కెన్ బిలీవ్. ఎందుకంటే మనం చూడని సంగతులను గురించి మనం విశ్వసిస్తున్నాం. అలా అంటే గుడితనంగా ఉందా అనుకోవచ్చు. వారు అలా నమ్మి ఉన్నారు కాబట్టి వారు ఆశీర్వాదాలకు యోగ్యులయ్యారు. అబ్రహాము చెప్పినటువంటి మాట చెప్పిన దేవుడు ఏదైతే ఆయనకు వాగ్దానం చేశాడో దాన్ని నెరవేర్చాడు కాబట్టి అనేక మందికి ఆయన తండ్రి అయ్యాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఇప్పుడు మనము ఆయన బిడ్డలుగా చెప్పుకునే వారందరికీ కూడా ఆయనే మూల పురుషుడిగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసం అంటే మనకి తెలియాలి. మొదట మనము ఆ యొక్క అదృశ్య దేవుని విశ్వసించటమే. దేవుడు మన ఎడల చేసిన అనేకమైనటువంటి వాగ్దానాలు మనం చూసాము, నెరవేర్చాము కాబట్టి అవన్నీ నెరవేర్చబడినాయి కాబట్టి అవన్నీ కూడా మనం తెలుసుకొని మనం ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు కాబట్టి. సహోదరి సహోదరులారా, నీవు నేను దేవుని యందు విశ్వాసం కలిగి జీవిస్తున్నట్లయితే దేవుడు నీకు నాకు వాగ్దానం చేస్తున్నటువంటి గొప్ప వాగ్దానం అదే. ఇదే ఐజయా చాప్టర్ 2 వర్సెస్ 3 ఒక మాట ఉంది. యెషయా 2వ అధ్యాయము 3వ వచనం. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకొందురు. దేవునికి వందనాలు. ఖచ్చితంగా ఒకానొక సమయం వస్తున్నప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలి అనేటువంటి ఆ తలంపుతో వారందరూ కూడా ముందుకు వస్తారని మనకి ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ వాక్యమే తెలియపరచబడుతుంది. రే సహోదరి సహోదరులారా, మరి మనం వెళుతూ లేక అనేక మంది వెళుతూ మన బిడ్డలు తప్పిపోతే పరిస్థితి ఏంటి? మన బిడ్డలు దేవుని యొక్క ఒడిలో నుండి, దేవుని యొక్క సన్నిధిలో నుండి తప్పిపోతే ఏంటి ప్రయోజనం? ఎందుకంటే ఒకడు ఈ లోకాన్ని అంతా సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం? మనము ఈ జీవితం అంతా జీవిస్తూ మనం ఇచ్చిన బహుమానాలని 127 దావీదు కీర్తనలో చెప్పాడు కదా, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఆయన ఇచ్చినటువంటి ఆ బహుమానాన్ని మనము నిష్ప్రయోజనముగా, ప్రయోజనకరంగా కాక ఆ బిడ్డల్ని అలా తయారు చేస్తే ఏంటి మనకి మేలు? ఆయన అడుగుతున్నది అదే. సహోదరి సహోదరుడా, నీవు దేవుణ్ణి ఏ రీతిగా నీవు మహింపరుస్తున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డగా నువ్వు ఏ రీతిగా ఆయన్ని స్తుతిస్తున్నావు ఒక్కసారి నిన్ను నీవే జ్ఞాపకం చేసుకోమని దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం మనకి తెలియపరచబడుతుంది. కాబట్టి ఇదే యెషయా 54:14 వచ్చిన మరొకసారి చదువుతామండి. ఎందుకు రాదు? ఎందుకంటే ఆయన నీకు తోడుగా ఉన్నప్పుడు, ఎందుకు ఆయన మార్గంలో నీవు నడుస్తున్నప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు,
నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు అని. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులతో వారు జీవిస్తారో వారు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. అప్పుడే నీ యొద్దకు ఏ విధమైనటువంటి భయము భీతి ఏది కూడా నీ దారి చేరదు. కారణం దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు విరోధి ఎవడు. కాబట్టి కనుకనే ఇక్కడ ఇందాక 3వ వచనం చదివాం కదా, 2వ అధ్యాయము యెషయా 4వ వచనం ఒకసారి చూసినట్లయితే అక్కడ అంటున్నాడు, ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గమెత్తక యుండును, యుద్ధము చేయ నేర్చుకొనుట ఇక మానివేయును. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకొందుము. దేవునికి వందనాలు. ఎందుకంటే నీవెప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో నీవు దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు వెళ్తావో ఇవన్నీ కూడా మన నుండి దూరం అవుతాయి. ఎందుకంటే ఆ యొక్క ద్వేషం కానీ ఆ కోపతాపాలు కానీ లేక అసూయ ఈ లోక సంబంధమైనటువంటి కలతలు కానీ ఏమీ కూడా మనకు ఉండవు. కాబట్టి దేవుని యందు భయభక్తులతో నడవటానికి యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందుము. ఎప్పుడైతే వాక్యము ద్వారా నీవు నడుస్తావో, నీ బిడ్డలు నడిపిస్తావో ఖచ్చితంగా నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుడు నీకు తోడుగా ఉండి కుటుంబం అంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో నడవటం వల్ల ఆ సమాధానము, సంతోషము, ఆ దీర్ఘశాంతము మనం పొందుకుంటాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఖచ్చితంగా మనం కుటుంబము మనము దీవించబడతాం. అట్టి ధన్యత దేవుడు నీకు నాకు మనందరికీ కూడా దయచేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు వాగ్దానము చేసినట్టుగా మనందరము కూడా ఆయన యొక్క బిడలుగా, ఆయన యొక్క రాజ్యానికి వారసులుగా మనం అవ్వాలంటే మనము కూడా మన యొక్క బిడలను ఆయన సన్నిధికి నడిపించాలి. అదొక్కటి మనం తెలుసుకొని మన బిడలను దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా చేయాలని కోరుకుంటూ ఒకే ఒక టెక్స్ట్ చదివి నేను ముగిస్తాను. సామెతలు 3వ అధ్యాయము 25-26 వచనాలు. సామెతలు 3వ అధ్యాయము 25-26 వచనాలు. ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారముగును, నీ కాలు చిక్కబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. ఈ మాట ఎంతమంది నీ బిడ్డలకు మీరు నేర్పుతున్నారు? ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగిన ఆకస్మికంగా మనకు భయం కలిగినప్పుడు మనము భయపడాల్సిన పనే లేదు. కారణం దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నీకు సహాయకుడిగా ఉండి నడిపిస్తున్నాడు. సహాయం చేస్తున్నప్పుడు భయపడాల్సిన అవసరత లేనే లేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నీకు నాకు మనందరికీ మన బిడ్డలకు కూడా అట్టి వాగ్దానముతో దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు దేవుని యందు భయభక్తులతో మనం కూడా ముందుకు వెళ్తాం. ఖచ్చితంగా మన బిడ్డలను ఆయన యొద్దకు నడిపిద్దాం. ఆయనే ఆ నీతి రాజ్యానికి వారసులుగా వారిని తయారు చేస్తారు. ఆయనే ఆ నీతి రాజ్యానికి వారసులుగా వారిని తయారు చేస్తూ వారితో పాటుగా వారి యొక్క తల్లిదండ్రులుగాను వారి యొక్క తోడబుట్టిన వారిగా మనందరము కూడా ఆశీర్వదించబడతాం. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, మన ఇంట్లో ఎవరైనా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు భయభక్తులు లేనటువంటి వారు ఖచ్చితంగా ఒకసారి కాకపోతే ఇంకొకసారైనా మన యొక్క నడవడికను చూసి వారు మారు మనసు పొందే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎందుకంటే ఈ మాట నేను చెప్పేది కాదు, పరిశుద్ధ లేఖనంలోనే చెప్పబడుతుంది. అటు భర్త అయినా భార్య అయినా, ఎవరు అవిశ్వాసంగా ఉన్నా ఎవరు విశ్వాసిగా ఉన్నా ఒకరిని బట్టి ఒకరు దేవుని రాజ్యానికి వారసులు అవుతారని వాక్యం మనకి చెప్పబడుతుంది. తల్లిదండ్రులు అలాగున్నప్పుడు బిడ్డలు ఎందుకు తప్పిపోతారు? ఒకవేళ మనం విశ్వాసముతో తల్లిదండ్రులు దేవుణ్ణి మహింపరుస్తున్నప్పుడు మన బిడ్డలు ఎందుకు తప్పిపోతారు త్రోవ? మనమే తప్పిపోతే మన బిడ్డలు మనం వేరే యావగేషన్స్ అంటే వేరే తలంపులతో ఆశలతో మనం జీవిస్తున్నట్లయితే మన బిడ్డలు వారికి మాత్రం ఆ ఆశలు రావా? కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యందు విశ్వాసముతో ముందుకు నడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను నీ యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ మధ్యాహ్న సమయమందు దేవుడు ఇక్కడ చేరువచ్చిన మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక.
అందరూ లేచి నుంచున్నట్లయితే ముగింపు పాటగా కీర్తన పుస్తకంలో నుంచి 19వ పాట అండి, దేవునికి స్తోత్రము గానం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కాటుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కాటుచున్నవాడని, ఇశ్రాయేలీయులను ప్రోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను. వాటికనియు పేరులు పెట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే సీయోను నీ దేవుని, యెరూషలేము యెహోవాను సీయోను నీ దేవుని, కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దయచేసి అదే రీతిగా అందరూ కూడా తల ఉంచినట్లయితే మన యొక్క సంఘ పెద్దలు యెషయా గారు మనల్ని ముగింపు ప్రార్థనలో నడిపిస్తారు. అటు తర్వాత పరలోక ప్రార్థన చేసుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. మరి ఈ విధంగా గతించిన ఆదివారం నుంచి శనివారం వరకు కూడా చిన్న బిడ్డలతో మనం ఎంతో సంతోషంగా ఎంతో ఘనంగా మరి దేవుడు మరి బిడ్డల్ని మనల్ని కూడా ఆశీర్వదించి ఈ దినాన ఈ రోజున ఇలా సంతోషంగా ఉన్నామంటే ఆ యొక్క చిన్న బిడ్డల యొక్క ప్రేమ అభిమానాలు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు, చిన్న బిడ్డలు ఉన్న నా యొద్దకు రానియుడి పరలోక రాజ్యం వారిది అన్నాడు. ఇలాంటి వారిదని చెప్పి ఉన్నాడు. కాబట్టి మనం చిన్నపిల్లలాగా వాళ్ళ మనస్తత్వం కలిగి మనం జీవించాలని మరి మనం చేస్తున్నాను. ఈ యొక్క సమయమందు మీరందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి పరమభక్తుడు అయిన ఘనమైన తండ్రి, పరలోకమున్న మా ప్రభువా, గతించిన
ఆదివారం నుంచి కూడా ప్రభు ఈ యొక్క సబ్బాతు దినం వరకు కూడా మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క రెక్కల చాటును భద్రపరిచి, ఇదిగో తండ్రి ఈ యొక్క చిన్న బిడ్డలు అందరితో కూడా మేము సంతోషించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన దేవా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా. మరి రాబోయే దినాల్లో కూడా ప్రభా ఇదే విధంగా మరి బిడ్డలతో కలిసి సంతోషించే భాగ్యాన్ని మా అందరికీ కూడా అనుగ్రహిస్తారని మరి మనం చేస్తున్నాను నాయన. ప్రేమమయుడ దయగలి తండ్రి కృపగలనైనా, మరి ముఖ్యంగా యొక్క సమయమందు నీ యొక్క ఆలయానికి రాలేకపోయినటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి ప్రభా వారు అనారోగ్యంతో ఉన్నట్లయితే ప్రభా వారిని ముట్టి వారిని స్వస్థపరిచి నీ చిత్తమైతే ప్రభా తిరిగి ఈ యొక్క సబ్బాతుకు వచ్చే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకు కూడా మీరు దయచేస్తారని మనం చేస్తూ ఉన్నాను నాయన. ప్రేమమయుడ దయగలి తండ్రి కృపగలనైనా, మరి సబ్బాతు బడి నడిపించినటువంటి యొక్క సహోదరిని మీరు ఆశీర్వదించండి. ఆ బిడ్డ చక్కని వాక్యాన్ని బిడ్డ వినిపించి ఉన్నారు ప్రభా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించున్నాం ప్రభా. ప్రేమమయుడ దయగలి తండ్రి కృపగలనైనా, అలాగే ప్రతి ఒక్కరు కూడా మరి ముందుకు వచ్చి సబ్బాతు బడి కార్యక్రమాన్ని నడిపించే మరి మంచి మనస్తత్వాన్ని, ధైర్యాన్ని ఆ బిడ్డలకు దయచేసి వారు కూడా నీ యొక్క వాక్యంలో పాలు పంచుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకు కూడా మీరు దయచేస్తారని మనం చేస్తూ ఉన్నాను నాయన. ప్రేమమయుడ దయగల తండ్రి కృపగలనైనా, మరి గతించిన సంవత్సరం అంతా కూడా ప్రభా యవనస్తులైన బిడ్డలు మరి 10వ తరగతి ఇంటర్మీడియట్ చదువుకున్న బిడ్డలందరినీ కూడా ప్రభా నీ దయ వలన నీ కృప వలన బిడ్డలు మంచి మార్కులతో ప్రతి ఒక్కరు కూడా మరి పాస్ అయ్యినందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రేమమయుడ దయగల తండ్రి నీ సేవలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు ఆశీర్వదిస్తూ ముందుకు నడిపించుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. దయగల ప్రభా కృపగల తండ్రి, అలాగే ఎవరైనా కొద్దిమంది ఎవరైనా పాస్ కానట్లయితే వారిని ధైర్యపరిచి మరలా తిరిగి ఎగ్జామ్ రాసి మరి ఆ బిడ్డలో పాస్ అవ్వడానికి తగిన సహాయాన్ని కూడా మీరు దయచేయండి. వారికి మంచి ధైర్యాన్ని ఇవ్వండి, జ్ఞానాన్ని ఇవ్వండి, జ్ఞాపక శక్తిని దయచేయండి ప్రభా. కృపగల తండ్రి దయగల ప్రభా. అలాగే ప్రభా మరి ఈ యొక్క నెలలో ప్రభా యొక్క సహోదరి సౌభాగ్య లక్ష్మి గారు మరి తన బర్త్డే జరిపించి ఉన్నారు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. అటువంటి బర్త్డేలా బిడ్డ ఇంకా ఎన్నో చేసుకునేలాగా నీ కృప ఆ బిడ్డపై కుమ్మరించండి. అలాగే తండ్రి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క చిన్న బిడ్డను, పెద్దవారిని, యవనస్తులైన బిడ్డను ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి కాచి కాపాడి వీరిని ముందుకు నడిపించండి ప్రభా. ప్రేమమయుడ దయగల తండ్రి, ఇదిగో మరి యొక్క కార్యక్రమాన్ని ఈ సమయమందు ముగించుకుని తిరిగి వెళుతుండగా మార్గమధ్యం మీరే మాకు సహాయంగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించి మళ్ళా తిరిగి గృహానికి చేరి మిమ్మల్ని ధ్యానించుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్క చిన్న బిడ్డకు, పెద్దవారికి, యవనస్తులైన బిడ్డలకు ప్రతి ఒక్కరు కూడా మీరు దయచేస్తారని త్వరలో రానయ్య ఉన్న మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసయ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మా యందు ఆహారం మాకు దయచేయండి, మా అపరాధములను క్షమించు ప్రకారం మా అపరాధములను క్షమించుము, మమ్మల్ని శోధనల దాకా తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరము నీవున్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి వచ్చినటువంటి బిడ్డలందరిపై, మరి ముఖ్యంగా చిన్న బిడ్డలపై, వారి యొక్క తల్లిదండ్రులు, వారి యొక్క తోడబుట్టిన వారి కుటుంబాలపై, మరి ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో ఆయన్ను స్తుతిస్తున్న బిడ్డలపై, గొప్ప దేవ ఈ యొక్క బంజారాహిల్స్లో మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క శేషించబడిన సంఘములో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసిని పెద్దలను, ముఖ్యంగా గత నెల నుండి మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఈ యొక్క వేసవికాల వేడిమిని బట్టి ప్రతి విశ్రాంతి దినాన్ని కూడా చక్కని ఈ యొక్క బటర్ మిల్క్ కానీ నాయన చల్లటి పానీయాలు ఏర్పాటు చేస్తున్నటువంటి కుటుంబాలు, మరి ముఖ్యంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి రైజన్ గారి యొక్క కుటుంబంపై ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడయుండును గాక, ఆమేన్. ఆశీర్వాదంబు మా మీద వర్షింపచేయుమేషా, ఆశతో నమ్మియున్నా